రహస్యమందు చూస్తున్నటువంటి దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలా. మన ఉపవాసమును ఆయన అంగీకరించాలా, ఆయనకు అంగీకారముగా ఉండాలా. మనం చేసే ప్రతి పని కూడా దేవుడు అంగీకరించాలా. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలా. ఎప్పుడు అంగీకారముగా ఉంటుందంటే దేవుని మాట నువ్వు ఎప్పుడైతే అవలంబిస్తావో, ఆయన నోటి ఉపదేశాన్ని నువ్వు ఎప్పుడైతే అవలంబిస్తావో, నీ యొక్క గుడారములో నుండి దుష్టత్వాన్ని, దుర్మార్గతను నువ్వు ఎప్పుడైతే తొలగించుకుంటావో, దేవుడు నీకు ప్రశస్తమైనటువంటి వెండిగా, ఆభరణముగా నీకు ఆయన ఉంటాడంట. ప్రశస్తమైనటువంటి వెండిగా, ఆభరణముగా నీకు ఉంటాడంట. నీ యొక్క గుడారము వర్ధిల్లుతుందంట, అభివృద్ధి చెందుతుందంట. అలా మనం వండుకుంటా మన ఇష్టానుసారంగా ఉపవాసం ఉండి మనము ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటా అటు ఇటు తిరుగుతూ అటు ఇటు మాట్లాడుకుంటూ ఉంటే మన ఉపవాసం దేవుడికి అనుకూలంగా ఉంటుందా? దేవుడికి అనుకూలంగా ఉండదు. మనం చేసే ప్రతి పని కూడా దేవునికి అనుకూలంగా ఉండాలా.